ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నారు కదా. ఇయాల తణుకు ఎన్టీఆర్ పార్క్ లో జరిగిన స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లా సీఎం చంద్రబాబు సారు పారిశుద్ధ కార్మికులతో కలిసి చెత్త ఊడ్చిండు. అటెన్క ఆడ ఏం మాట్లాడిండు ఏం కదా పురాగార్చుకుందాం పాండ్రి. ఆడ జరిగిన మీటింగ్ లా పారిశుద్ధ కార్మికుల మంచి చెడ్డలు అరుచుకున్నాడు సీఎం చంద్రబాబు సారు. ఇది ప్రజలు ఏం చెప్పినా ఇనే ప్రభుత్వం అన్నాడు. గత ప్రభుత్వం లెక్క మీకు నాకు నడుమ పరదాలు లేవన్నాడు. గత ప్రభుత్వ హయాంలా సీఎం ఎప్పుడైనా ప్రజల్లో తిరిగిండా, ప్రజలతోని మాట్లాడిండా అని ప్రశ్నించిండు. ప్రజల సమస్యలు ఇనతందుకే వచ్చినని చెప్పుకొచ్చిండు. పోయిన సర్కారు 10 లక్షల కోట్ల అప్పును మిగిల్చి పోయిందని అన్నాడు. వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. దినానికి 1 టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి. వాళ్ళది మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు. వాళ్ళు ఒకసారి తీస్తారు, ఒకసారి తీయరు, రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. పరిసరాలన్నీ ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఈ రోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కడే మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. దినానికి 1 టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే బయోడైజెస్టర్ అనే పేరుతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి 1 టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికి ఇనోకులం అని ఒక మెటీరియల్ వేస్తే 2,000 రూపాయలు రోజుకు అవుతుంది. 25 రోజులకు 50,000 అవుతుంది. కూలి కూడా ఒక 15,000 అవుతుంది. 65,000 ఖర్చు పెట్టాలి. ఇందులో 1/3 33% ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది. ఇది అమ్మితే దగ్గర 1,17,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దాంట్లో నుంచి లీసెట్ అని ఒక లిక్విడ్ వస్తుంది. ఇది మన చెట్లకు కొడితే ఏవైతే ఈ రోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా 26 లీటర్లు వస్తుంది. 650 రూపాయల రేట్ ఉంది. 50 రూపాయలకు అమ్మినా 32,500 రూపాయలు వస్తుంది. దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెడతారు. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్కది ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అట్లా వేస్ట్ నుంచి కూడా ఇటు పైసలు సంపాదించే ఉపాయం చేస్తున్నాడు మన సీఎం చంద్రబాబు సారు. ఇటు ప్లాస్టిక్ జయంగా ఏం నష్టం జరుగుతున్నదో కూడా చెప్పుకొచ్చిండు. ప్లాస్టిక్ కదా అనుకుంటాం. ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే ఇది ఒక పెద్ద భూతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ప్రకృతిని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఈ యొక్క ప్లాస్టిక్ ని పశువులు కూడా తినడం, తద్వారా పశువుల ఆరోగ్యం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా అలాంటి పశువుల వల్ల మనకు కూడా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇంకో పక్క ఎక్కడ కూడా మీరు చూస్తే ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు, ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఈ రోజు ఎక్కడా గానీ మున్సిపాలిటీలో మీ యొక్క మున్సిపల్ డ్రైన్స్ లో కనబడితే ఎక్కడికక్కడ చోక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ప్లాస్టిక్ అంతా నదుల్లో, సదస్సుల్లో, సముద్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అది కుళ్ళి విషవాయువుగా మారి చాలా ప్రమాదాలు వస్తున్నాయి. దీనివల్ల మనం తినే తిండి కూడా కలుషితం అయిపోతా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పశువుల కోసమే అనుకున్నాం. కొన్ని పశువులు ఉన్నాయి, ఓసారి తెలియకుండా అది ఆహారం అని కూడా తినేసే పరిస్థితి వస్తా ఉంది. ఇది వచ్చినప్పుడు ఇప్పుడే ఆ పాప చెప్పినట్టు మన ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతినడం, హార్మోన్లు సమతుల్యం దెబ్బతినడం, శ్వాసకోశ వ్యాధులు రావడం, కడాన క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతున్నాం. ఒకప్పుడు మన రాష్ట్రంతోని సమానంగా ధాన్యం పండించిన పంజాబ్ రాష్ట్రంలా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు మస్తు పెరిగిండ్రు. మన దగ్గర కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండేతందుకు సలహాలు ఇచ్చేతందుకు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని సలహాదారుడుగా పెట్టుకున్నామని చెప్పిండు. ఇగిటు ప్లాస్టిక్ వాడకుండా జనాలతోని ప్రతిజ్ఞ చెప్పించిండు సీఎం చంద్రబాబు సారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.